హైదరాబాద్ నుండి 90 కిలోమీటర్స్ డ్రైవ్. చుట్టూ గ్రీనరీ, ప్రశాంతమైన వాతావరణం. వీకెండ్ ట్రిప్‌కి ఫ్రెండ్స్‌తో ఒక వన్ డేలో కవర్ చేయొచ్చు. ఆ ప్లేస్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? అనంతగిరి హిల్స్ అండ్ కోటపల్లి రిజర్వాయర్. ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఇంక ఈ వర్షాకాలం అండ్ వింటర్ సీజన్‌లో వెళ్తే ఇంకా బెస్ట్. అండ్ రోడ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తారు. సో వెళ్ళే దారిలో ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక షాప్స్ అయితే ఎక్కువ. మనం అనంతగిరి హిల్స్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యే ముందు మనకి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. వెళ్లి దర్శనం చేసుకోండి. నేనైతే వీక్ డేలో వెళ్ళా. సో ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. ఇక్కడైతే కోనేరు కూడా ఉంది. బట్ లోపలికి అలౌ లేదు. అండ్ తాబేలు ఇంకా నేనైతే లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నా. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా. ఇంకా అక్కడ నుండి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేము వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ 12:30 అయింది. బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. 50 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్ కి. ఇంకా పైకి అయితే ట్రెక్ స్టార్ట్ చేసాం. ఒక 30-45 మినిట్స్ పడుతుంది అంతే. ఇంకా అలా కాసేపు టైం పాస్ చేస్తూ మేమైతే అలా పైకి నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఒక అరకు అలా ఆ ఫీల్ వచ్చింది నాకు. ఇంకా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి తెచ్చుకున్న స్నాక్స్ తినేసి కొన్ని ఫోటోస్ దిగాం. ఇంకా పైన కాసేపు తిరిగి అక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్లాస్టిక్ మాత్రం పైన అస్సలు పడేయకండి. వాటర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్ మీరు ఏమైనా తీసుకెళ్తే మీ దగ్గర పెట్టుకొని కిందికి వచ్చాక డస్ట్బిన్ లో పడేయండి. బాధ్యతగా ఉందాం, పర్యావరణాన్ని కాపాడు. ఇంకా అక్కడే టైం అయితే 4 అయింది. ఇంకా అక్కడ నుండి 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకైతే కోటపల్లి రిజర్వాయర్ అండ్ మనం అయితే కయాకింగ్ చేయొచ్చు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు 2 పర్సన్స్ కి ఒక చిన్న బోట్ ఇస్తారు. 300 రూపీస్ తీసుకుంటారు అండ్ 1 అవర్ టైం ఇస్తారు. అండ్ ఫార్మాలిటీస్ కోసం ఒక చిన్న ఫామ్ ఇస్తారు. అది ఫిల్ చేసి సేఫ్టీ పరంగా అయితే మనకైతే లైఫ్ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా అక్కడ చిన్న బోట్స్ లో ఉంటారు. నాకైతే మంచిగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. మనం అలా కయాకింగ్ చేస్తూ తిరగడం. 4 మెంబర్స్ కూడా ఉంటుంది. బట్ అందులో 2 చిల్డ్రన్ అండ్ 2 అడల్ట్స్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా 85 కేజీస్ కన్నా ఎక్కువ ఉంటే వెయిట్ వాళ్ళని అలో చేయరు. సో చూసుకొని వెళ్ళండి. మధ్యలో అయితే వర్షం స్టార్ట్ అయింది. క్రేజీ ఉండే లొకేషన్ అండ్ వెదర్. ఇంకా అక్కడే ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసాం. అండ్ కయాకింగ్ అయితే ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా వెళ్తే 6 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. సో నేనైతే ఇంకా 6 కి రిటర్న్ అయ్యా. కొంచెం చీకటి అవ్వగానే రూట్ అయితే రిటర్న్ లో చాలా దారుణంగా ఉంటుంది. అసలు ఏదో అడవిలోంచి వెళ్ళే ఫీల్ వస్తుంది. స్ట్రీట్ లైట్స్ ఉండవు. నా లక్ ఏంటంటే ఇంకా వర్షం పడలేదు. వర్షం పడితే మాత్రం అంతే సంగతి. సో మీరు ఎవరితో అయితే అనంతగిరి హిల్స్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళకైతే రీల్ షేర్ చేయండి, ట్యాగ్ చేయండి, కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం అకౌంట్ ని ఫాలో చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.